ఇదిగోండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో. అసలు లైట్ వెయిట్లో చాలా బాగా వచ్చినాయి. లైట్ వెయిట్ ఏముంది, 14 బాగా వచ్చినాయి. ఇదిగోండి. నిజానికి ఈ మధ్యలో బ్యాంగిల్స్ కూడా అంత వెయిట్ కదా. అంతేనండి. వాటికన్నా ఇవి బాగా కనిపిస్తున్నాయి, చూసావా? అవునవును. బేబీ వాళ్ళ చెల్లి తను. గాజులు తీసుకున్నాను అని చూపిస్తే మీకు కూడా చూపిద్దాము అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట అండి. తను కూడా స్కీమ్ కట్టి రాజమండ్రిలో తీసుకుందనమాట. మంత్లీ స్కీమ్లో గోల్డ్ ఇంకొంచెం తను మనీ కూడా కట్టేసి ఒకేసారి 4 బ్యాంగిల్స్ రెడీగా ఉంటే తీసుకుందనమాట. మా బేబీ వాళ్ళ చెల్లి స్కీమ్ కట్టి ఈ బ్యాంగిల్స్ 4 తీసుకుందనమాట అండి. లాస్ట్ ఇయర్ కట్టింది కదండి, తక్కువ ప్రైస్లోనే తనకి చక్కగా గోల్డ్ అక్యుములేట్ బాగా అయ్యింది. అలానే 4 గాజులు కూడా ఒకేసారి వచ్చింది. ఇప్పుడేమో గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కదండి, చాలా తక్కువకే తనకి వచ్చినట్లుగా అయ్యిందనమాట. తను 2 స్కీముల్లో జాయిన్ అయిందనమాట అండి. అంటే 2 భాగాలుగా జాయిన్ అయిందనమాట. 40,000 నెలకి కట్టేలాగా జాయిన్ అయితే అండి 10 నెలలకి 4 లక్షలు కట్టిందండి. 4 లక్షలకి తనకు యావరేజ్న గ్రామ్ ఎంత పడిందో తెలుసా అండి? 8,000 పడింది. అంటే జాయిన్ అయినప్పుడు ఇంకా తక్కువ ఉన్నది. తనుకి స్కీమ్ పూర్తయ్యేసరికి ఎక్కువకి అలా యావరేజ్‌ని వేసుకుంటే గ్రామ్ 8,000 పడిందండి. ఇప్పుడు ఎంత ఉందండి అసలు? గ్రామ్ వచ్చి ఇంచుమించు 15,000, 14,000 అలా ఉన్నది కదండి. అంటే ఒక గ్రాముకొచ్చి 5, 6,000 తేడా వచ్చేసిందండి. అంటే 56 గ్రాములకి వెరసి ఎంత తేడా వస్తుందండి? 5, 5లు 25, 2.5 లక్షలు కేవలం బంగారం ఖరీదే పెరిగిపోయిందండి. నేను అందుకనే మీ అందరికీ ఏదైనా వస్తువు చేయించుకోవాలి అనుకున్నప్పుడు స్కీమ్‌లో జాయిన్ అవ్వండి అని చెప్తూ ఉంటా. ఎందుకంటే తరుగు మజూరీ కూడా లేదు కదా ఇప్పుడు. తనకి అక్యుములేట్ అయిన గోల్డ్ ప్లస్ కొంచెం మనీ వేసుకుని 4 గాజులు ఎట్ ఏ టైమ్ తీసేసుకున్నదనమాట అండి. బంగారం అనేసరికి ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా ఉంటారండి. అది ఆడవాళ్ళ సహజ లక్షణం. అలానే ఎవరు ఏం కొనుక్కున్నా సరే అండి, అసూయ పడకూడదు. చక్కగా ఆనందించాలి. బాగా కొనుక్కున్నావమ్మా, ఇలానే జాగ్రత్తగా కొనుక్కుంటూ ఉండు అని చక్కగా ఒక మంచి మాట చెప్పగలిగి ఉండాలి. మనం మనస్సు విశాలం చేసుకున్నప్పుడే, అంటే మనం పాజిటివ్‌గా ఆలోచించినప్పుడే ఆ పాజిటివిటీ కూడా మనకి వస్తుంది. ఇది నేను నమ్మే సిద్ధాంతం. అందుకనే ప్రతి ఒక్కసారి మీకు చెప్తూ ఉంటాను. ఇక తన బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట అండి. తను ఇవి చూపించి వెళ్ళిన తర్వాత ఇక నేను నా వంట పనిలో పడ్డాను అనమాట. ఈరోజు కర్రీ ఏంటో తెలుసా అండి? ములక్కాడ మటన్. ఈ ములక్కాళ్ళేమో మా ఇంటి దగ్గర సూరి తెచ్చిచ్చాడనమాట అండి. నేచురల్ ములక్కాళ్ళు చాలా బాగుంటాయి అనమాట. తను తరచూ తెచ్చిస్తూనే ఉంటాడు. అలానే మటన్ కూడా చిట్టి వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నారంటండి. ఏటపోతునేసారట వాళ్ళ అత్తగారోళ్ళు. తను ప్రసాదంగా ఇంత తెచ్చిచ్చిందనమాట. మటన్ను తలకాయ కూర అవి వండుతున్నానండి. ఇది మటన్ అండి. చిట్టి వాళ్ళు అమ్మవారికి ఏట వేసుకున్నారనమాట అండి. అంటే ఏటపోతుని వేసుకుని ఇట్లా మాంసం కూడా అందరికీ తలా కొంచెం ఇస్తారనమాట అండి. వాళ్ళ అత్తగారు వాళ్ళు ఊరు వెళ్ళొచ్చారు. సాయి పొద్దున్న తెచ్చి మటన్ను తలకాయ మాంసం ఇచ్చాడనమాట. తలకాయ మాంసం ఇదిగోండి, తలకాయ మాంసం వండేస్తున్నాను. అదేమో రాత్రికి చపాతీల్లోకి, ఇదేమో కొంచెం ఎగురు పెట్టేసేస్తాను ములక్కాడేసి. ఏమంటే మీ వెంపు ఉంటుందా ఇలాంటి సాంప్రదాయం? అమ్మవారికి ఏటపోతుని వేసుకుని అందరికీ ఇట్లా మటను, తలకాయ మాంసం, కాళ్ళు మాంసం ఇట్లా పంపిస్తూ ఉంటారు. అలాగే మా సైడ్ పంపిస్తారనమాట. అంటే మరి అంత దూరం మనం వెళ్ళాం కదా. వాళ్ళ అత్తగారు వాళ్ళది, చిట్టి వాళ్ళ అత్తగారు వాళ్ళు తెలంగాణలో ఉంటారండి. అక్కడికి వెళ్ళి మనం భోజనం చేయం కాబట్టి దగ్గర వాళ్ళందరినీ అక్కడ భోజనానికి పిలుచుకుంటారు. ఇట్లా కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత మటన్ అమ్మవారి ప్రసాదంగా పంపిస్తారన్నమాట. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి అండి, అంతే. ఆ మిక్సీ ఇంకో తిప్పమ్మా, మెత్తగా తిప్పి. అంతా కాదు, ఇక 2 కూరలకి ఇదిగో ఇందులో ఉంచానే సగం. అంతా చేసేస్తారా? 2 ఎక్కువ అయిపోతుందని మా వారం కంగారు పడుతుంది. 2 కూరలకి కలిపి ఒకటే మసాలా. ఇదిగోండి మటన్ ములక్కాడ ఇగురు ఫినిష్. ఇదేమో
తలకాయ మాంసం కూర. ఈ కర్రీ ఏమో చపాతీలోకి అన్నమాట అండి. అందులో చాలామందికి తెలిసే ఉంటుంది తలకాయ మాంసం కూర అంటే. ఇది మామూలు మటనే. కూర అంతా అయిపోయింది రండి. కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. కరివేపాకు రెబ్బయ్యమ్మ. ఇంకా అయిపోయినాయండి 2 కర్రీస్ రెడీ. ఇది కొంచెం ఇట్లా సూపీగానే ఉంచేస్తామన్నమాట, ఎందుకంటే నంచుకోవటానికి వీలుగా ఉంటుందని. నా వంట పనిలో నేనున్నానా, చిలకలు ఎలా పిలుస్తున్నాయో ఉండండి. బయట చిలకలు ఉన్నట్టున్నాయి, చూపిస్తాను ఉండండి. చిలకలు ఇక్కడికి ఇలా ఉన్నాయి కదా, అటు కూడా ఉంటాయి, చూపిస్తాను ఉండండి. ఇలా ఇంకా క్లీనింగ్ పని అంతా నీదే, సెక్షన్ చూసుకో. తినిపించుకోవటాలు మళ్ళీ అయ్యండి. కొట్టేసుకుంటున్నాయి. ఇది అనమాట అండి సందడి. ఎనీ టైం అలా వస్తూనే ఉంటాయండి చిలకలు. జాతర జరుగుతుందన్నమాట. జాతర దగ్గరికి బయలుదేరాను. లేట్ నైట్ అయిపోయింది, ఎవరు రాలేదు. ఇంతలోకి మా వారు వచ్చారు, నేను తీసుకెళ్తానులేరా అని అన్నారు. బయలుదేరుతున్నాను అనమాట. చాలా బాగుంటుందండి జాతర. ఆదిలక్ష్మమ్మ తల్లి గుడి దగ్గర, సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఈ జాతర జరుగుతుంది అనమాట. కొద్దిసేపు చూసి వెనక్కి వద్దాము. లేట్ అయిపోయింది, జనాలు వెళ్ళిపోతూ ఉండుంటారు ఇప్పటికి. ఓకే. నేను వెళ్ళేసరికి లేట్ అయింది కదండి, జనాలు ఎక్కువ మంది లేరు, లేకపోతే మొత్తం ఇదంతా జనాలతో నిండిపోతుందనమాట అండి. ఆదిలక్ష్మమ్మ తల్లి జాతరే, కానీ సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం దగ్గర జరుగుతుందనమాట. ఎందుకంటే ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం కూడా పక్కనే అండి. అందుకని రకరకాల స్టేజీలు కట్టి చుట్టూ, ఆ చెరువు చుట్టూ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు ఇదివరకైతే ప్రోగ్రాములు. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఏర్పాటు చేశారంట. నేను వెళ్ళేసరికి అక్కడ చిట్టి వాళ్ళ అక్క, వాళ్ళ మదర్ వాళ్ళంతా కూడా ఇంకా ఉన్నారనమాట అండి. ఈవేళ ఎవరు రాలేదు. నాకు సాయం ఉంటే ఇంకా పెందలాడే వద్దును. ఎవరు లేరు కదా అని అశ్రద్ధ చేశాను. ఇక అందుకనే మరీ లేట్‌గా వచ్చాననమాట అండి. అయినా సరే ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయండి. నాకు ఈ శక్తి వేషాలు, డాన్స్‌లేస్తూ ఉంటాయి కదండీ! ఇదంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఒకేసారి ఒక 25 అమ్మవారి స్వరూపాలు అలాగా ఆ డప్పుల శబ్దంతోటి డాన్స్ వేస్తుంటే ఎలా ఉంటద్దండి! ఆ ఒళ్ళంతా గగురు పొడిచేస్తదనమాట. చాలా అద్భుతంగా అనిపిస్తది. నేను చాలా ఇష్టంగా చూసేది గరగలు, అలానే ఈ శక్తి వేషాలనమాట అండి. ఈ శక్తి వేషాలు కూడా లయబద్ధంగా అలా కదులుతూ మొత్తం పెద్ద స్టేజ్ కడతారనమాట అండి. ఒక 25 శక్తి వేషాలుంటాయి.
కానీ వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తదండి, పాపం అంత బరువును మోస్తూ, అంత వేషం యేసుకుని వాళ్ళు ఎలా డాన్స్ ఏస్తున్నారా అని అనిపిస్తది. ఈ జాతరొచ్చి సాయంత్రం నుంచి ప్రారంభమవుద్దండి. 7 గంటల నుంచి 10 వరకు జరుగుద్ది. ఇప్పుడు నేనొచ్చేసరికే ఇంచుమించు 10 అవుతోందండి. 9:30 అవుతోంది టైము. ఇప్పటి వరకు అలా అలుపెరగకుండా నృత్యం చేస్తూ ఉన్నారంటే, అసలు ఆ శక్తి కూడా అంటే వాళ్ళకి ఆ ఎనర్జీ కూడా అమ్మవారే ఇస్తదేమో అని అనిపిస్తదండి. అంటే ఈ లోన ఉన్నది మగవాళ్ళే అనుకోండి. ఎవరైనా ఆడైనా, మగైనా ఎవరైనా అండి. అంత ఎనర్జీ కావాలంటే మాత్రం ఆ తల్లి దయ ఉంటేనే ఏదైనా చేయగలమండి. అంతే. జాతర రోజున ఆదిలక్ష్మమ్మ తల్లికి ఉయ్యాల సేవ అని చేస్తారనమాటండి. అంటే ఇక్కడ ఒక పందిరిలాగా వేసి, ఉయ్యాల వేసి అందులో అమ్మవారి బొమ్మని, ఒక ప్రతిమని పెడతారనమాట. ఎవ్వరమైనా అమ్మవారిని ఊపొచ్చనమాటండి. ఇప్పుడు టెంపుల్‌కి వెళ్ళం. దేవాలయానికి వెళ్ళమనమాట. ఇక్కడ జాతర చూడటానికి మాత్రమే వస్తామనమాటండి. నేను కూడా వెళ్ళి అమ్మవారిని చూసి, మీ అందరి తరపున కూడా అంటే బిడ్డలు కావాలనుకునే వాళ్ళు అమ్మవారిని మనసులో తలుచుకుని ఉయ్యాల ఊపుతారనమాటండి. అలాగా నేను కూడా ఉయ్యాల ఊపాననమాటండి. మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించి పలకరించారనమాటండి. ఇదిగోండి వారు కూడా ఉన్నారు. మందుగుండు సామాన్లు ఇవి. ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ ఏర్పాటు చేసి ఇలాగా డాన్సులు వేస్తూ ఉన్నారనమాటండి. రకరకాల పాటలకి, సినిమా పాటలకి ఇట్లాగా డాన్స్ వేస్తూ ఉన్నారనమాట. ముందైతే ఒక కృష్ణుడి వేషం, అలానే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి తోటి ఉన్నట్లుగా అలా కూడా డాన్సులు వేశారు. అలానే ఓ పక్కన ఈ మందుగుండు సామానంతా కూడా కాలుస్తూ ఉంటారనమాట. జాతర చూసేటప్పుడండి భలే ఆనందంగా అనిపిస్తదండి. నేనందుకనే అస్సలు మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాననమాట. ఈరోజు ఎందుకో కొంచెం లేట్ చేశాను. ఎవ్వరూ లేరు. ఒక్కదాన్నే వెళ్తానులే అన్నట్లుగా ఊరుకున్నాననమాట. అంటే బేబీ వీళ్ళెవరూ లేరండి. ఊరెళ్ళారు వాళ్ళు.
ఏరు వెళ్ళిపోయారా? వదిన గారు వాళ్ళు వెళ్ళిపోయారా? అవునా? సత్యనారాయణ. ఏ బాబు, పిల్లలు బాగున్నారా? ఓకే నాన్న, ఓకే నాన్న. అవునా? ఓకే ఓకే. మా ప్రాంతంలో జరిగే అమ్మవారి జాతరలు, విశేషాలు ఇవన్నీ కూడా మీకు వీడియోలో చూపించడం కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుందండి. అంటే మా ప్రాంతంలో ఎటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలియచేసినట్లు అవుద్దని. అన్ని చోట్ల అమ్మవార్లు, గ్రామ దేవతలు కొలువై ఉంటారండి. ఒక్కో చోట ఒక్కో రకంగా చేస్తూ ఉంటారనమాట. మా వైపయితే అండి, నెలలో ఒక్కసారైనా ఏదో ఒక అమ్మవారి జాతరలు, వార్షికోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. 13వ తారీఖుతో ఆఖరనమాట అండి. ఇప్పటి వరకు మావుళ్ళమ్మ తల్లి తీర్థాన్ని చూడకపోతే గనక తప్పకుండా వచ్చి మావుళ్ళమ్మ తల్లిని దర్శించుకుని తీర్థం చూసి వెళ్ళండి. చాలా బావుంటుందండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.